నమస్తే. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఈ వేతనాల సవరణ కావచ్చు, పే స్కేల్‌కి సంబంధించి కావచ్చు, ఇంకా రిమూవల్ ఎంప్లాయీస్ కావచ్చు, మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఉద్యోగుల్లో ఇబ్బందులు కావచ్చు, ఈ వారసత్వ ఉద్యోగాలు కావచ్చు, ఈ కాంట్రాక్టు వ్యవస్థ కావచ్చు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియమించే రిక్రూట్‌మెంట్ కావచ్చు, ఇట్లాంటి అనేక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌లో. ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేస్తా అని కూడా గత ప్రభుత్వం కూడా చెప్పింది, చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఎటువంటి వేతన సవరణ గాని, పే స్కేల్ గాని, బకాయిలు గాని చెల్లించలేని పరిస్థితి. వీటన్నిటి మీద చర్చిద్దాం. మనతో పాటు టీఎన్‌టీయూసీ కౌన్సిల్ విభాగము కార్మిక పరిషత్ జనరల్ సెక్రటరీ యాదగిరి గారు ఉన్నారు. నమస్కారం యాదగిరి గారు. నమస్కారం సార్. చెప్పండి ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూనియన్‌లే లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళొచ్చిన తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అటు మహాలక్ష్మి పథకం పెట్టారు. ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ఆర్టీసీలో ఎటువంటి ఇబ్బందులున్నాయి ఆర్టీసీ తమరు చెప్పినట్టు చాలా సమస్యలున్నాయి. దాదాపు ఆర్టీసీ 93 ఏళ్ళు నుంచి రన్ అవుతుంది. ఈ 93 ఏళ్లలో ఇలాంటి క్రైసిస్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఓకే. టీఆర్ఎస్ ప్రభుత్వం మౌఖికంగా మేము 55 రోజుల సమ్మె చేసినప్పుడు యూనియన్లు రద్దన్నాడు. కానీ యూనియన్లు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు కాబట్టి అవి రద్దు కాలేదు. కానీ ఆ మౌఖికంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వమా, ఈ ప్రజాపాలన చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమా? ఆర్టీసీ కార్మికులు మనోవేదనతోటి అడిగే ప్రశ్న ఇది. 2 సంవత్సరాలు మహాలక్ష్మి పథకం, ఉచిత పథకం పెట్టి ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నా కానీ, జీతభత్యాలు పెంచక, డ్రైవర్లు కండక్టర్ల మీద దాడులు చేసినా కానీ, మనోనిబ్బరంతో డ్యూటీలు చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరించినా కానీ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏ సమస్య కూడా పరిష్కరించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చారు. మీకు యూనియన్లు రిస్టోర్ చేస్తాం, ప్రభుత్వంలో యూనియన్లు చేస్తాం, పే స్కేల్ ఇస్తాం, మేము బ్రాండ్ అంబాసిడర్లు మమ్మల్ని గెలిపించారు, మీకు కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం పెట్టి ఈనాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా కానీ మా సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ పే స్కేలు 2020-21 పే స్కేలు రావాలి. 2017 పే స్కేలు అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు. కానీ ఆ బకాయిలు డిఫరెన్స్ ఏవైతున్నాయో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, సర్వీసు ఉద్యోగులకు రావాలి. అవి ఇంతవరకు రాలేదు. 2017 అంటే దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది. ఎంతోమంది చనిపోయిన కుటుంబాలకు కూడా అందలేదు. రిటైర్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా రిటైర్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక రకాలుగా వ్యాధుల పరంగానో, ఏజ్ బారయ్యో, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయారు, అనారోగ్య కారణాలు. వాళ్ళందరికీ వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం మా మీద ఉదాసీన వైఖరి ఉంది కాబట్టి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న పాపాన బీఆర్ఎస్ కంటే ఘోరంగా అనిపిస్తుంది మాకు. అవునా? సో ముఖ్యంగా ఏంటి ఇప్పుడు పే స్కేల్ అంటే దాదాపు ఎంతమంది రిటైర్ అయి ఉన్నారు? సర్వీసులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ రాకముందు 2014 54,000 మంది ఉండేది. ఇప్పుడు 38,000 దాకా వచ్చేసారు. అంటే దాదాపు 54 అంటే 16,000 మంది కార్మికులు, 16,000 మంది కార్మికులు రిటైర్ అయ్యారు, వాలంటీర్ అయ్యారు, సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు, యాక్సిడెంట్లు చనిపోయారు. ఇవన్నీ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అన్ని కేటగిరీలో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఇవి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, అవుట్సోర్సింగ్ షిప్పింగ్, వాషింగ్ కాంట్రాక్ట్ ఎట్లయితే పెట్టుకున్నారో ఆ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు డ్రైవర్లను, కండక్టర్లను తీసుకుంటున్నారు. ఓకే. ఇది ఆర్టీసీ చరిత్రలో కని విని ఒక నల్ల చట్టం అన్నట్టు. కాబట్టి తెలంగాణ బిడ్డలకు నీళ్లు, నిధులు, నియామకాలు రావాలి, ఇస్తామని చెప్పి కేసీఆర్ అయితే మాట తప్పిండో అదే పంతాలో కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను, కాంట్రాక్ట్ వ్యవస్థలను పెంచి పోషించే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఆర్టీసీని కాపాడాలి, మహాలక్ష్మి పథకం ఏంది 100%కి 100% సక్సెస్ అయింది. మరి సక్సెస్ అయినప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఈ మన ఆర్టీసీ ఉచిత బస్సు ద్వారా, మహాలక్ష్మి పథకం ద్వారా మాకు పేరు వచ్చింది. కాబట్టి ఆ కార్మికులను, ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి కదా.
మరి మాకు ఏమీ ఇవ్వకుండా పనిభారం పెంచి ఎంతోమంది టికెట్లు జీరో టికెట్లల్లో ఒక్కోసారి పురుషులకు ఇచ్చే మహిళలకు ఇచ్చే టికెట్ పురుషులకు పోయి వాళ్ళ దగ్గర చెకింగ్ చేసినప్పుడు నువ్వు పైసలు తీసుకున్నావు డబ్బులు తీసుకొని టికెట్ జీరో ఇచ్చిన వాళ్ళని ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు వేల మందే ఉన్నారు. వాళ్ళు మనోవేదనలకు ఉన్నారు. ఒకరోజు ఆబ్సెంట్ అయినా కానీ అత్యవసర సర్వీస్ అని వాళ్ళను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నారు. ఈ విధంగా దాదాపు ఒక 1500 మంది 2000 మంది దాకా వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కారణాలతోటి అన్ని డివిఎం అప్పీలు ఆర్ఎం అప్పీలు ఈడీ అప్పీలు రిజెక్ట్ అయ్యి ఉండి ప్రజాపాలనకు ఆడిపోయి మళ్ళీ కొత్త ఉద్యోగ అవకాశాలని కొంతమందికి ఇచ్చారు. 10-20 మందికి ఇచ్చినారు. అది ఫ్రెష్ సర్వీసు. అట్లా కాకుండా వాళ్ళకు ఫ్రెష్ సర్వీస్ కాకుండా వాళ్ళ సర్వీస్ని క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళందరికీ విధులను తీసుకోకుండా ఈ రిక్రూట్మెంట్ వస్తారు. ఒక 1500 నుంచి 2000 మంది ఉంటే దాదాపు ఒక 4-5 డిపోలకు సరిపోయిన సిబ్బంది ఉంటారు. 4-5 డిపోలు రన్ చేయొచ్చు. విన్నారా సార్? అలాంటి ఒక 2000 మందిని వాళ్ళ రిమూవ్ అయి ఉన్నారు కదా, వాళ్ళకు ఉద్యోగం తీసుకుంటే మానవతా దృక్పథంతో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. కానీ వారిది మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే రిమూవ్ అయిన పెద్ద చిన్న తప్పుకు ₹1 టికెట్కు ₹5 ₹10 టికెట్లకు ఆబ్సెంట్ అయ్యి ఈ విధంగా రిమూవ్ అయిన వాళ్ళే కదా, మా పెద్ద కోట్ల ఫ్రాడ్ కాదు కదా. తెలియక డ్యూ రాసిపోవడం ఏదో చిన్న చిన్న కారణాలతోటి ఆ రిమూవ్ అయిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబానికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు, దేవుళ్ళకు వాళ్ళు మొక్కుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారు కూడా ట్రాన్స్పోర్ట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. మా ఎండీ గారు కూడా కన్సిడర్ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు రిమూవ్ అయిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అవకాశిస్తే వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. 15-20 సంవత్సరాలు సర్వీసు చేసి ఉన్నారు. రిటైర్మెంట్ కూడా కొంతమంది దగ్గర ఉన్నారు, కొన్ని నెలలలో రిటైర్ అయ్యున్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తే ఈ ప్రజాపాలన 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాళ్ళకు కానుక ఇస్తే కూడా మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రిమూవల్ మీరు అన్నట్టు రిమూవల్ ఎంప్లాయీస్ 1000-2000 మంది ఉన్నారంటే మరి కొత్త వాళ్ళని రీప్లేస్ చేశారా? వాళ్ళతో మరి వాళ్ళు తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తాయి కదా. ఇప్పుడు 2000 మంది రిటైర్ అయినారు అంటే రిటైర్ అవుతున్నారు, కానీ ఉన్న సిబ్బందితోటి డబల్ డ్యూటీలు చేపిస్తున్నారు. ఓకే, ఉన్న ఇప్పుడు ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి లీవులు వారానికి ఒకసారి వీక్లీ యాప్ రావాలి. డబల్ డ్యూటీ చేస్తే డబల్ వేతనం రావాలి. అంటే ఒక గంటకు ఒక ₹100 ఉంటే ₹200 ఇవ్వాలి. ఓటీలు ఇవ్వాలి, ఓవర్ టైం ఓటీలు ఇవ్వాలి. ఆ కార్మిక చట్టాలలో ఉన్నదాన్ని తీసేసి ఒక డ్రైవర్ కండక్టర్లకు ₹1000 900 ఇస్తున్నారు. వాళ్ళకు 2000 2500 రావాల్సినది 800 900 1000 1200 ఇచ్చి మెల్లమెల్లగా అంతా కుదించి పనిభారం పెంచి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి లీవ్ లేక, వాళ్ళకి రెస్ట్ లేక డ్రైవర్లు బస్సులు యాక్సిడెంట్లకు లోనవుతున్నాయి, ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి, బస్సు డ్యామేజ్లు అవుతున్నాయి, వాళ్ళ డ్రైవర్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇవి మేనేజ్మెంటు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకు సౌకర్యం చేయాలంటే ఈ రిక్రూట్మెంట్ ఉండాలి. అన్ని కేటగిరీలలో డ్రైవర్ కండక్టర్లు చాలినంత ప్రజలు పెరుగుతున్నారు. రవాణా అవసరాలు పెరిగినప్పుడు డిపోలు కూడా పెంచాలి. ఇప్పుడు 89లో 29 డిపోలు ఉంటే ఇప్పుడు 25కి వచ్చినాయి. 4 డిపోలు తగ్గించారు, సిటీ డిపోలే. అప్పుడు 70-80 లక్షల జనాభా ఉంటే ఇప్పుడు 1,50,00,000 జనాభా అయింది. శివారు కాలనీలు వేలాదిగా పెరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్ దాకా వచ్చేసినాయి. ఔటర్ రింగ్ రోడ్ దాకా వచ్చేసినా కానీ ఉన్న డిపోలు తగ్గించి ఆ డిపోలు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ పెట్టుబడిదారులకు బడ కంపెనీ వాళ్లకు ఆ డిపోల స్థలాలు లీజుకి ఇవ్వాలని ప్లాన్ చేసింది. దానికి ఉదాహరణ ఎక్కడంటే హనుమకొండలో టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండే. ఆ సెంటర్ స్థలాన్ని 3 ఎకరాల స్థలాన్ని మెయిన్ రోడ్లో అక్కడున్న ఎంపీకి పేరు మీద, ఆయన భార్య పేరు మీద ఆయన కట్టబెట్టారు. ఇవాళ ఆర్టీసీ ఆస్తుల మీద గత ప్రభుత్వం కన్నేస్తే ఈ ప్రభుత్వం కూడా ఆ డిపోలను ఇప్పుడైతే మూసివేయబడ్డ డిపోలు ఏవైతున్నాయో వాటిని రీఓపెన్ చేయలేదు, రిక్రూట్మెంట్ చేయలేదు. ఆర్టీసీ కార్మికులను ఏ విధంగా పట్టించుకున్న పాపాన పోలేదు. లీజుకి ఇస్తున్నారు. అడే పడా ఉన్నాయి. ఇప్పుడు ముషిరాబాద్ 1 డిపో ఉన్నా కానీ, రాణిగంజ్ డిపో కానీ ఇవన్నీ పడా ఉన్నాయి.
ముషిరాబాద్ డిపో ఇప్పుడు రన్నింగ్ లేదా? రన్నింగ్ ముషిరాబాద్ పాత డిపో రన్నింగ్ లేదు. ముషిరాబాద్ 2 అట్నే ఉంది. రాణిగంజ్ ఉన్నది. రాణిగంజ్ 1, 2 ఉండే. ఆ రాణిగంజ్ 1, 2ను ఒకటే చేశారు. అంటే కార్మికులు ఎట్లా తగ్గుతున్నారో ఆ తగ్గినప్పుడు రిక్రూట్మెంట్ చేయాల్సింది పోయి వీళ్ళతోటి డీడీలు చేయించి అది సరిపోక ఈ మధ్య ఎక్కువ అయిపోతే మన సజ్జనార్ గారు పోతూ పోతూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కండక్టర్ డ్రైవర్లను నియామకాలు చేశాడు. కండక్టర్ డ్రైవర్లు నియామకాలు చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ జరుగుతుంది, బాధ్యత ఉండదు. తర్వాత ఏ ఫ్రాడ్ అయినా జరగవచ్చు, అంతే. వాళ్ళకి ఏం బాధ్యత? ఇప్పుడు ఒక కండక్టర్ డ్రైవరు ఇన్నేళ్ళ సర్వీస్ చేసి ఒక 10 రూపాయల టికెట్ కలెక్ట్ చేసిన ఉద్యోగం తీసేస్తే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల మీద ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ డ్రైవరు ఒక యాక్సిడెంట్ చేస్తే ఆయన కంప్లీట్గా ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఎంక్వైరీ 5 సంవత్సరాల దగ్గర ఎంక్వైరీ అయిన తర్వాత కోర్టు నుంచో అప్పీలును ఆయన ఉద్యోగం ఆయన తప్పు లేదని నిర్ధారణ చేసుకుంటే ఆయనకు ఉద్యోగం వస్తుంది. అదే ప్రైవేట్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆయన మీద ఏం చర్య ఉంటుంది? అదేవిధంగా ఈ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వచ్చే సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. అంటే ఆర్టీసీలో ఉన్న డిసిప్లినరీ యాక్షన్స్ ఏమి ఉన్నాయంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కంటే ఘోరంగా ఉన్నాయి. ఒకరోజు ఆబ్సెంట్, తల్లి తండ్రి ఆయన అనారోగ్యం బాగలేక రాకపోతే ఒకరోజు ఆబ్సెంట్ అయితే అత్యవసర సర్వీస్ అని చెప్పి గత 4 రోజులు, నెలలు 4, 5 ఇట్లా 4-5 సార్లు అయినావు అని ఒక షోకాస్ నోటీస్ స్టార్ట్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో లేదు. ఆర్టీసీలో ఒక్కరోజు ఏమన్నా దుర్మార్గం కాకపోతే చాలినంత సిబ్బంది ఉండదు, వాళ్ళకి రెస్ట్ ఉండదు, వాళ్ళకి లీవులు ఇవ్వరు. వాళ్ళ అనారోగ్యం లేకపోతే ఇంటిమేషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదని దొంగ సాకుతోటి వాళ్ళని ఉద్యోగాలు తీసిన మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమేం చేస్తున్నామంటే ఈ రెగ్యులేషన్స్ పాతకాలం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ఉన్న రెగ్యులేషన్స్ను అది మాడిఫై చేసి కార్మికులకు మంచి ఉద్యోగ అవకాశ భద్రత కల్పించి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కోసం ప్రాణాలు మీ విద్యార్థులే కదా. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము వేడుకుంటున్నాం. మా ఇంట్లో ఉద్యోగాలు కావాలంటలేము. ఇలా తెలంగాణ ప్రజానికి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు అన్ని కేటగిరీలో డ్రైవరు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, డిఎంలు, అన్ని అకౌంట్స్ ఆఫీసర్స్ రకరకాల ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ చేయలేకపోయాడు, మరి కేసీఆర్ మాట తప్పిండు కదా. ఉద్యోగ అవకాశాలు ఇంటికో ఉద్యోగం అన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తెలంగాణ ఏ పల్లెలకు పోయినా ఏ ఇంట్లో ఉద్యోగం వచ్చింది? ఇవాళ పల్లెలలో కూడా డిగ్రీలు, పీజీలు చేసి, ఇంజనీరింగ్ చేసి, మంచి మంచి చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ రద్దు చేసి ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని కల్పించాలి. గతంలో 89లో 87, 88లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేది. ఆర్టీసీ కూడా అట్లా ఇచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారు ప్రతిభా అధికారికంగా వాళ్ళు డ్రైవర్గా టెస్ట్ పెడితే పాస్ అయితే, కండక్టర్గా మార్కులు మెరిట్ తోటి, మెకానికల్గా వాళ్ళ సర్టిఫికేట్ ఆధారంగా ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు లంచగొండితనం లేకుండా రూపాయి ఎవ్వరు దగ్గర కూడా ఆశించకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయాలి. ఇవాళ ఆయన వారి కాలంలో ప్రైవేటు రూట్లు ఉండేవి, అది ఎక్కడన్నా ఉండొచ్చు, అది రాయలసీమ ఉండొచ్చు, శ్రీకాకుళం ఉండొచ్చు, ఉత్తరాంధ్ర, కానీ ఈ ప్రాంతాలలో ప్రైవేటు ఆపరేటర్ టూరిస్టులు పేరుతోటి ఆపరేట్ చేసుకునేవాళ్ళు. ఈ కొన్ని కంపెనీలాగా ఒక 10-20 బస్సులు పెట్టుకునే అవన్నీ నేషనలైజ్ చేశాడు. నేషనలైజ్ చేసి అందులో ఉన్న సిబ్బందిని కూడా ఆర్టీసీలోకి తీసుకొని వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఎన్టీ రామారావుది, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే కేసీఆర్ గారు చేయలేని పని ఉందో వీరు చేస్తే వీరికి పేరు వస్తుంది కదా. నేను 10 ఏళ్ళు పరిపాలన చేస్తే నేను ముఖ్యమంత్రి అయితే అంటే ఈ మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆర్టీసీని మొత్తం కుదేలు చేయకుండా మహాలక్ష్మి పథకంతో మీ ప్రభుత్వానికి పేరు వస్తుంది, మా ఉద్యోగులకు తన్నులు గుద్దులు మాటలు పడతాం,
యాక్సిడెంట్లలో పానాలు సైనికుల పానాలు కొనిపోతాం, అయినా పట్టించుకోరు. మాకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వరు, మాకు పేసుకెళ్ళి ఇయ్యరు, రిక్రూట్మెంట్ చేయరు. మా హక్కులు కార్మిక రావాల్సిన హక్కులు చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్న గత ప్రభుత్వ పాలన కూడా ఈ 2 ఏళ్లలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది. దీనికి కారణం ఏంటి అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఓకే. రేవంత్ రెడ్డి గారు మా మీద దృష్టి పెట్టండి. వద్దురా నాయన కేసీఆర్ పాలన ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మెకాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం మారుతా అనుకుంటే కొంచెం కూడా మార్పు రాలేదు. ఏం మార్పు ఉన్నది? ఇంతకంటే ఘోరం ఏమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము పోతే కలవడానికి పోతే కలవనియరు. పొన్నం ప్రభాకర్ గారికి 100 సార్లు అనేక జేఏసీ ద్వారా అనేక దఫలుగా అనేక రకాల నిరాహార దీక్షలు, ఇందిరాపార్కర్ ధర్నాలు, మెమోరాండాలు, ఎండీ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు, లేబర్ కమిషనర్కు యూనియన్లు రిస్టోర్ చేయమని అనేక రకాలుగా వినతి పత్రాలు ఇస్తే ఏమో తుంగలో పోసినట్టే గంగలో పోసిన నీరులాగానే అయిపోయింది కదా. ఏ మాత్రం కూడా చలనం లేకుంటున్నది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ప్రజలకు మేలు చేస్తుందా? ప్రజలకు వినతి పత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు? పొన్నం ప్రభాకర్ గారు చూస్తాం, పరిశీలిస్తాం కానీ పరిశీలించింది లేదు, పిలిచింది లేదు, ఇచ్చింది లేదు. మరి ఇది మొన్న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు కూడా పిలిచి సమీక్ష కూడా చేశారు. మీరు వెంటనే బకాయిలు కూడా చెల్లిస్తాం అనుకోండి. ఇందిరాపార్క్ ధర్నా రిలే హంగర్ స్ట్రైక్ చేశాము. మళ్ళీ సమ్మెలోకి వెళ్తామని చెప్పి మేము మే 7వ తారీఖు 24 మే 7 మేము సమ్మెలోకి వెళ్దామని డేట్ డిక్లేర్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారు పిలిచి అదే రోజు మేడే కంటే ముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేడేలో మీరు కార్మికులు ఇప్పుడే ప్రభుత్వము ఈ పుంజుకుంటుంది, మాకు కొద్దిగా వెసులుబాటు టైం అంటే 2 ఏళ్ల కాలంలో మీరు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు, ఎందరెందరికో పిలువని పేరంటానికి కూడా పిలిచినట్టు అందరికీ మీకు ఏం కావాలని ఇస్తున్నారు. మేము కష్టపడి మీ ప్రభుత్వానికి ఏరి కోరి తెచ్చుకుంటే మా ఉదాసీన వైఖరితో మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు కడుపు మంట ఉండదా సార్? ఇవాళ తెలంగాణ కోసం సకల జనులే సమ్మె చేసినాం, 55 రోజుల సమ్మె చేసినాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని దించితే అక్కడ ఆంధ్ర నుంచి విడిపోయిన వాళ్ళు అక్కడ వేతన సవరణ జరిగింది. వాళ్ళు ప్రభుత్వంలో విలీనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. 6 ఏళ్ల కింద పే స్కేల్ జరిగి ఇక్కడ ఉన్న వేతనాల కంటే ఒక డ్రైవర్, కండక్టర్, మెకానిక్, అటెండర్ కానించి ఆఫీసర్ల దాకా, ఈడీల దాకా ఒక్కొక్కరికి ఆఫీసర్లకైతే 50,000, 30-40 వేల వేతనాలు ఎక్కువ ఉన్నాయి. పెంచారు ఆంధ్రాలో. మరి తెలంగాణ 6 ఏళ్ల నుంచి ఒక్కొక్క కార్మికుడు 10 నుంచి 20 వేలు నష్టపోతున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా 10-15 వేలు నష్టపోతున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూడనట్టు ఊడుకోవడం ఏంటి? దీని మీద చర్య తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, రవాణా శాఖ మంత్రి గారికి ఉన్నదా లేదా? ఆర్టీసీ యాజమాన్యానికి ఉన్నదా లేదా? ఉన్నది కాబట్టి మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు ఇటు ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోదు, గౌరవ మంత్రి గారు పట్టించుకోరు. మీరన్నా దృష్టి సారించి ఆర్టీసీ కార్మికుల జీత భత్యాలు పెంచండి, వాళ్ళ జీవితాల వెలుగులు నింపండి, కొత్త రిక్రూట్మెంట్ చేయండి. మన తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ ఆర్టీసీ ఉద్యోగాలు చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఇస్తే అక్కడ క్వాలిటీ ఏముంటుంది? ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీలో మెకానిక్ చేసే స్కిల్స్ ఏముంటాయి? మెకానిక్ దానికి సంబంధించిన వాళ్ళు పరీక్ష చేస్తారు. కండక్టర్ డ్రైవర్లకు అంతే. ఆర్టీసీ గతంలో ఎన్టీ రామారావుకు పెట్టారు, ఆర్టీసీకి స్వయంగా రిక్రూట్మెంట్ చేసే అధికారాన్ని ఇచ్చారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్ చేసేవాళ్ళు. రిటైర్ అవుతారు, చచ్చిపోతారు, అనారోగ్యంతో చచ్చిపోతారు, యాక్సిడెంట్ చచ్చిపోతారు. 2 సంవత్సరాలకు ఒకసారి కండక్టర్ డ్రైవర్లకు రిక్రూట్ చేసేది. ఇప్పుడు 2010 నుంచి ఇప్పటిదాకా ఒక్క రిక్రూట్మెంట్ లేదు. అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్. తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 3,000, 4,000 సిటీలో కానీ, హైదరాబాదు, సికింద్రాబాద్లో కాకుండా కరీంనగర్, వరంగల్, అక్కడక్కడ మహాపట్నాలలో కూడా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పెంచి పోషించి వాళ్ళ ద్వారా తక్కువ వేతనాలకు ఇవాళ కండక్టర్లను తీసుకుంటారు. వాళ్ళు ఇవాళ వస్తే రేపు రారు. ఏమైనా ఫ్రాడ్ చేస్తే ఎవరు యాక్షన్ తీసుకునేటోడు లేడు. కాబట్టి ఈ ఫ్రాడ్ జరగకుండా ఉండాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, నిబద్ధతతో పనిచేయాలంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే బాధ్యతగా పనిచేస్తారు. ఇవాళ అటెండర్ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ దాకా దాదాపు 40-50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. తర్వాత సిటీ అవుట్స్కట్లో
దాదాపు ఒక 10-20 డిపోలు పెట్టవచ్చు. 20 డిపోల దాకా పెట్టాలి. 10-20 డిపోలు ఇప్పుడున్న ముషిరాబాద్ 1, ఇవి రాణిగంజ్, మియాపూరు, ఇవి అయితే డిపోలు ఉన్నాయో ఇవన్నిటిని రిస్టోర్ చేయొచ్చు. రిస్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఇవి ప్రజాపాలన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పిన కేసీఆర్ ఒక్క డిపో పెట్టలే. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఒక్క డిపోకు అవకాశం కల్పించలే. ఒక ఉద్యోగం ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అవుట్స్కట్లో డిపోలు పెట్టాలి. దానికి సంబంధించిన ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్యం పూరిత ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి పెట్టుబడిదారులకు బ్యాంకు లోన్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు 30 నుంచి 50 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. ఇవాళ 93 ఏళ్ల చరిత్రలో ఉన్న ఆర్టీసీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఆర్టీసీకి ఇవాళ ప్రపంచంలో ఒక ఆదర్శమైన ఆర్టీసీ అంటే టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ఉమ్మడి ఆర్టీసీ. ఓకే. ఈ టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్లో పుట్టింది. నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఇక్కడ పుట్టింది. నిజాం స్టేట్ రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1932 జూన్లో పుట్టింది. ఇవాళ 93 ఏళ్ళ చరిత్ర గల్ల దీన్ని ప్రోత్సహించాల్సింది పోయి పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడుతున్నాయి వాళ్ళకు. కానీ కార్మికులకు కడుపులో ఈ 4 ఏళ్ళు పోవాలంటే కష్టంగా ఉంది. కార్మికులకు పొట్ట కొడుతున్నారు. కార్పొరేట్లకు కట్టబెడుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నినదిస్తున్నాం, గర్విస్తున్నాం. ఇవాళ ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ దేశ సంపద ఎవరు తినాలి? సామాన్య ప్రజలు తినాలి, అన్ని వర్గాల ప్రజలు తినాలి, కానీ పెట్టుబడిదారులు కాదు. ఆ పెట్టుబడిదారులు కూడా వాళ్ళు ఏమన్నా గుత్తాధిపత్యంగా సంపద సృష్టించుకునే వాళ్ళ కాడ ఉన్నాయా? ఇవాళ బ్యాంకులను లూటీ చేసి లోన్లు తీసుకొచ్చుకొని ఈ ప్రజల సొమ్మునే ఈ విధంగా మార్చి ఇవాళ దేశాన్ని లూటీ చేసే వ్యవస్థను మోడీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. కాబట్టి ఈ దేశ సంపద సామాన్య ప్రజలకు అందాలి. ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ఆర్టీసీలకు ఇవ్వాలి. ఆర్టీసీలకు ఇస్తే దాంట్లో ఇప్పుడు డీజిల్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. డీజిల్ కాస్ట్ తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, విన్నారా, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. తర్వాత వ్యర్థ అనర్థాలు ఏవైతే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ హైడ్రాక్సైడ్ ఏమేమో రకరకాలుగా ఏవైతే మీరు చెప్తారో అవన్నీ ప్రాణాంతకమైన వాయువులు తగ్గుతాయి కదా. ఆర్టీసీ లాభాల పడుతుంది కదా. ఆ ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతుందంటే వాళ్ళకు కూడా గర్వమే కదా. అటు మోడీకి అయినా కూడా గర్వమే, ఇటు రేవంత్ రెడ్డి గారికి అయినా గర్వమే. నేను చేసినా అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్ చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల కడుపు నిండట్లేదు కదా. 2021 ఏప్రిల్ 1, 24, 21 వేతన సవరణ ఇంతవరకు 25 అయినా కాలే. అంటే జీతభత్యాలు పెరుగుతున్నాయి, బియ్యం, ఉప్పు, పప్పు అన్ని పెరుగుతున్నాయి. స్కూలు ఫీజులు, పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు దాదాపు సిటీలో ఉన్నవాళ్ళు 80% మంది రెంట్లో ఉంటారు. వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, జీతం అన్ని అసలు ఏమి సరిపోదు, ఏమీ సరిపోదు. ఇంత ఒక 10 ఏళ్ళ వెనక పోయి ఆ జీతాలు తీసుకుంటున్నామంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈ దుస్థితి నుంచి బయటపడాలని మరి రేవంత్ రెడ్డి గారు మా మీద దృష్టి సారించి ఈ 2 ఏళ్ల ప్రజాపాలన విజయవంతమని మీరు గర్వంగా చెప్పుకుంటే మా కడుపులు మాడుతున్నాయి. కాబట్టి మా గుండెలు మండుతున్నాయి. మా గుండెలను మీరు గుండెల్లో పెట్టుకుని అని చేసుకున్నాను అన్నారు, కానీ ఇంతవరకు మీ దగ్గరికే రానియలేదు, మాకు వరాల జల్లు కురిపించనేలేదు. కాబట్టి మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అన్ని కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, కన్సల్టేటెడ్ పే ఉండొద్దు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ తోటి చనిపోయిన పిల్లలకి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు వాళ్ళను కూడా 3 సంవత్సరాలు కన్సల్టేటింగ్ కింద వాళ్ళని కూడా అవుట్సోర్సింగ్ లాగానే అంటే డిపార్ట్మెంట్ వ్యక్తులే కానీ వాళ్ళకు హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ రాదు. అంటే దాదాపు 10-15 వేలు నెలకు తక్కువ తీసుకుంటారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ తోటి చనిపోయిన ఉద్యోగస్తుల పిల్లలకు అదే మీరు అనేది కారుణ్య నియామకాలు అంటారు. కారుణ్య నియామకాలను వారసత్వ ఉద్యోగాలు అనేవి మేము సింగరేణిలో కానీ ఆర్టీసీలో కూడా ఉన్నాయి, ఎంతో కొట్లాడి సాధించుకున్నాయి. అది ఇప్పుడు ఉన్నది కదా. అయితే కన్సల్టేటెడ్ పే కింద చేశారు. అంటే హెచ్ఆర్ఏ డిఐ ఇవ్వరు. దానివల్ల 10,000-15,000 తగ్గుతుంది వాళ్ళకి. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాల కింద లెక్క కాదు, కన్సల్టేటివ్ వేతనంతో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నామంటే వాళ్ళు ఎప్పుడైతే రిక్రూట్ అయ్యారో ఆనాటి నుంచి
వాళ్ళకి రావాల్సిన పర్మనెంట్ ఉద్యోగాలు గుర్తించి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇప్పుడు నెలకు 5,000 10,000 అయినా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తారు కదా సార్, దాదాపు 2 లక్షల పైన వస్తాయి. వాళ్ళను రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకొని ఆ బకాయిలను కూడా ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు బకాయిలు అన్నారంటే ఇప్పుడు ఎన్ని 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 వందల కోట్లు ఉంటాయి అవి ఇప్పుడు 21 నుంచి ఇప్పుడు 25 వరకు కావచ్చు మీరు అన్న దాదాపు 17 నుంచి 1000 నుంచి 1,500 కోట్లు ఉంటాయి. ఆ, అన్ని కేటగిరీలో రిటైర్ అయిన వాళ్ళకు ఇప్పుడు ఇవ్వవలసిన వాళ్ళకు కలిసి 1000 నుంచి 1,500 కోట్లు ఉంటాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో 8,000 కోట్లు దాదాపు ఈ మహాలక్ష్మి టికెట్ ద్వారా ఆ, ఉచిత ప్రయాణాన్ని పొందిర్రు అని 8,000 కోట్ల పైచీలకు అని చెప్తే అవును. మాకు 1,000-2,000 కోట్లు ఇచ్చిరో ఏలో అధికారిక లెక్కలు, కానీ 6,000 కోట్లు ఉంటాయి కదా. 6,000 కోట్లు మీరు ఇచ్చిరా ఏలేదా దేవునికి ఎరక. మాకు 1,500 కోట్లు ఇస్తే మా బకాయిలన్నీ వెళ్తాయి కదా. ఒక 500 కోట్లు ఇస్తే మా వేతన సవరణ 21 రావాల్సిన 4 ఏళ్ల కింద రావాల్సిన వేతన సవరణ అవుతుంది కదా. మరి ఇంకొక 500 కోట్లు ఇస్తే 2025 పే స్కేల్ అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాకు దాదాపు 30% వేతనాలు డిఫరెన్స్ ఉంటాయి. మేము పనిచేసేంత 12 గంటలు కాదు 16 గంటలు పనిచేస్తున్నారు కార్మికులు ఇవాళ. 8 గంటలు డిస్ట్రిక్ట్లలో కాకుండా మీ హైదరాబాద్ అంటారా అట్లా? డిస్ట్రిక్ట్లలో కాకుండా మీరు అంటారా? మీ ఇక్కడ సిటీ వరకు అంటారా? సిటీ కాదు, మొత్తం తెలంగాణలో మొత్తము 8 గంటలు డ్యూటీలు చేసే. ఇంతకుముందు ఆపరేట్ షెడ్యూల్స్ అంటే ఒక బస్సు ఇక్కడి నుంచి వరంగల్ వెళ్ళైతే ఒక షెడ్యూల్ కిలోమీటర్స్ ఇంత ఉండాలని ఆ 8 గంటలకు తగ్గట్టు షెడ్యూల్ చేసేవాళ్ళు. 1 గంట 2 గంటలు ఎక్కువైతే ఓటీ ఇచ్చేవాళ్ళు. ఓకే, అప్పుడు ఆ విధంగా కార్మిక చట్టాలను ఎంఈ యాక్ట్ను దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కార్మిక చట్టాలు మోటార్ వెహికల్ యాక్ట్ను తుంగలో దొక్కి ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా 16 గంటలు పని చేపిస్తున్నారు. స్పెషల్ ఆఫ్ డ్యూటీలు చెప్పారు. 16 గంటలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 16 గంటలు పని చేపిస్తారు. ఈ 16 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకు పని చేపిస్తున్నారు? రిక్రూట్మెంట్ లేదు కాబట్టి 16 గంటలు పని చేపిస్తున్నారు. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఆగిపోయింది. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మీద భారం పడుతుంది కదా. ఉన్న వాళ్ళ మీద భారం పడతారు. వాళ్ళు బీపీ షుగర్లు పెరాలసిస్ వచ్చి గుండె నొప్పి వచ్చి స్టీరింగ్ మీద చచ్చిపోయినా కానీ ఆ కుటుంబాలను ఆదుకున్న పాపం లేదు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఈ నెలలో ఒక ఉద్యోగం చనిపోయిందంటే వాళ్ళ కుటుంబస్తులకు ఉద్యోగం రావాలంటే కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. 2-3 సంవత్సరాలు తిరుగుతా కానీ మళ్ళీ ఇవ్వని పరిస్థితి. అంటే ఆ ఉద్యోగం చనిపోయిన మా కుటుంబం వెళ్ళాలంటే 3 నెలల లోపలైనా కనీసం విచారణ చేసి అర్హతలు చూసి వాళ్ళకి తగిన ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. 3 ఏళ్ళు అంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే కదా, ఇక్కడ మానవత్వం ఉన్నట్టే కాదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ఆలోచించండి, ఇది సానుకూలంగా మాతోటి చర్చలు జరపండి. మీ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్నాం కాబట్టి మాకు అన్నం పెట్టమని అడుగుతున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పించమన్నారు. మీకు అధికారం ఉన్నది, మీరు యువకులు ఉత్సాహవంతులు, మేము ఎంతో ఆశపడ్డాం. కేసీఆర్ లాగా కాకుండా మీరు ఎంతో చేస్తారని ఆశపడ్డాం, కానీ వారికంటే మీరు కనీసం దగ్గర కూడా రాలేని పరిస్థితి ఉన్నదంటే మేము చాలా మనోవేదనకు గురి అవుతున్నాం. మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవన్నీ 16 గంటల పని దినం. ఆడపిల్లలు అయితే చిన్నపిల్లల తల్లులు కూడా వాళ్ళకు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు ఇబ్బందులే ఉన్నాయి. చిన్నపిల్లల తల్లు కూడా డ్యూటీలకు రావాలి, 16 గంటలు పని చేయాలంటే ఆ పిల్లలు ఆ కుటుంబాలు తర్వాత డ్యూటీలు చేసి ఇళ్ళకు పోవాలి. అర్ధరాత్రి పొద్దున 6 గంటలకు డ్యూటీ ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగుతారు. అది ఆడపిల్లలు కూడా మరి 10-11 గంటలకు దిగితే వాళ్ళ ఇంట్లో దగ్గర ఇక్కడ మీ ఇంటి దగ్గర డిపో ఉంటే ఇంటి దగ్గర ఒక 2 కిలోమీటర్ ట్రాన్స్ఫర్లు ఇయ్యరు. ఇప్పుడు బిహెచ్ఎల్ డిపో ఉన్నది, మియాపూర్ ఉంటే ఉప్పల్ ఇల్లు ఉంటుంది, ఉప్పల్ల డ్యూటీ ఉంటే బిహెచ్ఎల్ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది. ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆడపిల్లలు అయితే అసలు ఎట్లా చేస్తారో ఏం కదా నాకైతే అర్థమైతలేదు. మహిళల కోసమైనా కూడా ఏం కంప్లైంట్ చేస్తే ఏం ఆలోచించే పరిస్థితి లేదు, ఏమి లేదు, మానవత్వమే లేదు. వాళ్ళ గారి శారీరక సంబంధమైన బాధలు ఉన్నా కానీ ఆ దిగమింగుకొని కుటుంబాల పోషణ కోసం వాళ్ళు కన్నీళ్ళ పర్యంతమై కూడా డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళకు లేడీ ఆఫీసర్లు ఉన్నా కానీ లేడీస్ గురించి కూడా పట్టించుకుంటలేరు. లేడీ ఆఫీసర్స్ ఉంటారు, ఏమంటారు ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఒక డిపో సంబంధించి వీళ్ళు కొంతమంది డ్యూటీ చెయ్యాలమ్మా, చెయ్యాలి. డిపో మేనేజర్కో అసిస్టెంట్ మేనేజర్కో ఎవరికో చెప్తే అసిస్టెంట్ మేనేజర్ అయినాడు, డిపో మేనేజర్ అయినాడు, డిప్టీ రీజనల్ మేనేజర్ అయినాడు, రీజనల్ మేనేజర్ అయినాడు, ఈడీనాడు. ఇది అంతే, చెయ్యాలి రూల్. బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా ఉన్నది సార్. కాబట్టి ఇవన్నీ కష్టాలు, కన్నీళ్ళ బాధం
అది ఎంత అంటే ఆర్టీసీ కార్మికుని మనోవేదన ఎంత ఉందంటే చెప్పలేనంత ఘోరంగా ఉన్నది. అడ్డం మీద కూలీల కంటే హీనంగా ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక మర్యాద ఉండదు. పబ్లిక్ సేవ చేసినా కానీ పబ్లిక్ కూడా ఇవాళ తంతున్నారు, పాములు వేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, రకరకాల బెదిరింపు దాడులు చేస్తున్నారు. ఇన్ని రకాల చేసినా భరించి ఉంటున్నామంటే ఇంతకంటే ఘోరం ఏమున్నది? మరి రేవంత్ రెడ్డి గారు మా మీద దృష్టి సారించి మీ ప్రభుత్వానికి పేరు రావాలంటే మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి, పే స్కేల్ బకాయిలు ఇవ్వాలి, 2017 బకాయిలు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాలి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి చేయాలి, 21 పే స్కేల్ ఇవ్వాలి. మీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఒక సంవత్సరం తర్వాత 25 పే స్కేల్ చేయండి. మీ ఎలక్షన్ మీకు ఇంకా మీకు ఊపిరి సలుపుకోవడానికి ఆ అవకాశం కూడా కల్పిస్తున్నాం. 21 పే స్కేల్ ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత ఇవ్వండి. ఇప్పుడు 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా సార్, ఇంకో సంవత్సరం తీసుకోండి. 25 పే స్కేల్కు 21 పే స్కేల్ 4 ఏళ్ల కింద రావాల్సిన మాకు పే స్కేల్ ఇంతవరకు రాలేదు. ఆంధ్రాలో పే స్కేల్ వచ్చినాయి, ప్రభుత్వంలో విలీనమయ్యారు, మాకంటే ఎక్కువ తీసుకున్నది, ఉద్యోగ భద్రత ఉన్నది, వేతన సవరణ జరిగింది, ఉద్యోగ భద్రత. వెంటనే ఏది చిన్న తప్పు చేసినా వాళ్ళకు 2-3 టైములు 3 టైములు వాళ్ళకు అవకాశం ఇస్తారు. క్యాష్ ఆన్ టికెట్ పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకపోయినా, ఒక టికెట్ పోగొట్టుకున్నా, ప్రయాణికుడు భయానికి పైసలు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినా ఒక విచారణ చేసి వాళ్ళను వెంటనే ఉద్యోగాలు తీయకుండా అక్కడ ఉన్న ఎండి గారు ఒక ఆదేశాలు ఇచ్చిపోయారు. అక్కడ ఉన్న ప్రభుత్వం అట్లా చేసింది, ఇక్కడ ప్రభుత్వం చేయాలి కదా. కండక్టర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి కదా, ఉద్యోగ భద్రత లేదు. ప్రయాణికుడు చెప్పిందే సత్యం. ఇవాళ 60 మంది ఎక్కిన కూడా 150, 180, 200 మంది ఎక్కుతున్నారు. ఎంతమందిని అని చూడగలుగుతాడు? ఎన్ని పాసులు ఉన్నాయని చూడగలుగుతారు? ఎంతమంది ఉన్నారని? అసలు కనీసం నిమిషమన్నా ఒక యంత్రంలాగా పనిచేస్తున్నారు. వాళ్ళకు డిపోలో పోతే మంచినీళ్ళు ఉండవు, టాయిలెట్ల సౌకర్యం ఉన్నది, డిపోలో పోతే ఛాయ్ నీళ్ళు ఉండవు, మెయింటెనెన్స్ కూడా ఆడలేదు. అసలు డిపోకి పోండి, మీరు పోయి చూసుకోండి, టాయిలెట్లు ఎట్లా ఉంటాయి, మంచినీళ్ళ సౌకర్యం. హైదరాబాద్ డిపోలు మొత్తం అంతే. హైదరాబాద్, సికింద్రాబాద్ అనే కాదు, మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తంలో ఒక క్యాంటీన్ కూడా ఉండదు. రాత్రిపూట ఇప్పుడు పొద్దంతా బస్సులు తిరుగుతాయి, రాత్రి బరువు తిరుగుతాయి, 24 గంటలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. 24 గంటలు తిరిగే బస్సులకు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అని 3 షిఫ్ట్లు ఇట్లా డ్యూటీలు వేసుకుంటా, మెయింటెనెన్స్ కూడా రాత్రి పూట ఈ బస్సులను మెయింటైన్ చేసే సిబ్బంది మెకానిక్లు ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. వాళ్ళైతే చలిలో వణుకుతారు, చలిలో వణుకుతారు, దోమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మైలబట్టలతోటి కూడా ఆ పని చేస్తుంటారు. కానీ వాళ్ళు రాత్రిపూట ఇంత ఛాయ్ తాగుదామంటే కూడా ఇంత క్యాంటీన్ ఉండదు. మరి ఆ హార్నిషలు 24 గంటలు పనిచేసే కార్మికునికి కనీసం కడుపు నింపుకోవడానికి కూడా ఉండదు. డిపో శివార్లు ఉంటాయి, ఆ మధ్యలో 11 గంటలు దాటితే ఎక్కడ హోటలు కూడా ఉండవు. ఏం దీని పస్తులతోటి జీవితాలు ఎలా తీసుకుంటూ తక్కువ జీతాలతోటి ఎక్కువ కష్టపడి పస్తులతోటి పనిచేసి లేని రోగాలు తెచ్చుకొని బీపీ, షుగర్లు, అటాక్ తోటి అస్తవ్యస్తమవుతున్న ఈ కార్మికుల పట్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో మా ఆశీర్వాదం ఇచ్చి దీవించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా అదే మీరు ఇంకా ఏమన్నారంటే ఇది డ్రైవింగ్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏమన్నా యాక్సిడెంట్ అయినా కూడా ఇబ్బంది అయినా కూడా ఏమన్నా మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది? మరి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ భద్రత లేదు, కార్మిక భద్రత లేదు, ఏమీ లేదు. కానీ సజ్జనార్ గారు పోతూ ఒక బ్యాంక్ అకౌంట్, యూబీఐ అకౌంట్ తీసి దాంట్లో ఎవరైతే ఉద్యోగంలో ఉండి యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబానికి 1,20,00,000 నుంచి 15 లక్షల నుంచి 20 లక్షలు ఇన్సూరెన్స్ బ్యాంకు ద్వారా ఎవరైతే ఖాతాదారుడు ఉండో వారికి ఆ స్కీము కొంతమందికి ఇప్పించినాడు సార్. ఓకే, సజ్జనార్ గారు ఇప్పించారు. అది ఒకటి ఉన్నది. ప్రభుత్వ పరంగా ఏమీ లేదు. అంటే ఆర్టీసీ ఉన్నాయి కానీ ప్రభుత్వం తరపున లేదు. ఇన్సూరెన్స్ బ్యాంకు ఖాతా ఉండి ఆయన సర్వీస్లో ఉండి చనిపోతే ఆయన ఆ కార్డు కూడా వ్యాలిడిటీగా ఆడు ఉద్యోగం నుండి చేస్తుండే ఆయన రిమూవ్ అయ్యిండు అనుకో, రిమూవ్ చేసి వర్తించదు. సర్వీస్లో ఉండి చనిపోతే ఆ ఇన్సూరెన్స్ ఒకటి వస్తుంది. కానీ ఈ మన ఆర్టీసీ యాజమాన్యం ఏమీ ఇవ్వదు, రూపాయి చెల్లి గవ ఉండదు. అట్లా మీరు ఇంకోటి అన్నారు, అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు సబ్సిడీ ఇస్తున్నాయని చెప్పేసి ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి. ఎలక్ట్రిక్ బస్సులు సబ్సిడీ ఇవ్వడం ఎవరుకుందంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నప్పుడు పారిశ్రమ లేదు, పారిశ్రామికవేత్తలు లేనప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ నిజాం సర్కారు పెట్టిండు. విన్నారా సార్?
ఈ ప్రజల కోసం 93 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఉమ్, 93 ఏళ్ళ నుంచి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినాం. ఉమ్, ఇటువంటి సంస్థను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలకు ఇవ్వాలి ఉమ్, ఎలక్ట్రిక్ బస్సులను. ఉమ్, ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న లేబర్ కోడ్లు ఇంకా కొత్త కోడ్లు తెచ్చారు. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం ఆర్టీసీకే ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, ఆ ప్రభుత్వమే కొనియాలి. కేంద్ర ప్రభుత్వం వాటా కొంత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత ఉంటుంది. ఈ దేశంలో ఉన్న సంపదను సృష్టించాల్సింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే కదా. ఉమ్. కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చి ఈ ఆర్టీసీకి ఇస్తే ప్రజలకు మేలైన సౌకర్యాలు జరుగుతాయి, ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు, రోడ్డు ప్రమాదాలు జరగవు, సురక్షితంగా తక్కువ ఛార్జీతోటి ఎక్కువ దూరం ప్రయాణించి క్షేమంగా తిరిగి వస్తారు. ఇవాళ మీరు మొన్న ప్రైవేట్ ట్రావెల్స్లో బుగ్గిపాలైనారు. అవును, అవును. అది ఆర్టీసీలో ప్రమాదం అలా ప్రమాదం జరిగి మొత్తం ఖాళీ బూడిదైపోయింది. అయిపోయింది. మరి ఆర్టీసీలో రక్షణ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అదే ప్రభుత్వ ఎంతో కష్టపడి పనిచేస్తారు కాబట్టి బాధ్యతగా పనిచేస్తారు. మరి జాతీయ స్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో అవార్డులు వచ్చినాయి. అవును, ఇలాంటి రోడ్డు భద్రతలో అవార్డులు కూడా సాధించిన విస్మరించి కేంద్ర ప్రభుత్వము ముక్కుముఖం లేని పెట్టుబడిదారులకు సబ్సిడీలు 30 లక్షలు 40 లక్షలు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఆర్టీసీకి అద్దె ఇస్తే మాకేమవుతుంది, 5 సంవత్సరాల్లో ఆ సబ్సిడీ వెళ్ళిపోతుంది, ఆ బస్సు ఓనర్ బాగుపడతాడు, ఆర్టీసీ మాత్రం నష్టపోతుంది. ఇదే ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సులను కూడా మొత్తం తీసేయాలి, ఐర్ బస్సులు అన్నీ తీసుకుంటారు. వేరే ఇతర ఎక్స్ప్రెస్ కానీ 30 ఏళ్ల నుంచి ఈ దోపిడీ జరుగుతుంది. ఇంకోటి మీరు కొత్తగా మీకు ధన్యవాదాలు చేయాలి. ఎందుకంటే ఆర్టీసీలో అద్దె బస్సులు ఉన్నవి ఆర్టీసీ కుదేలైంది. అద్దె బస్సులకు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అద్దె బస్సులకు పర్ కిలోమీటరు 14 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇట్లా కిలోమీటర్ ఇట్లా ఇచ్చారు. ఇవ్వడం వల్ల అది బస్సులు ఎక్కినా ఎక్కపోయినా వాళ్ళకు ఇవ్వడమే. దాదాపు 3000 బస్సులు ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నాయి. దానికి తోడుగా ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఇక ఆర్టీసీ ఉన్నది 10% అన్నట్టు, 20% మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 10%, 10-20% మిగులుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఇప్పుడు 70%, 30% ప్రైవేటు ఐర్ బస్సులు ఉన్నాయి, 70% ఆర్టీసీ ఉన్నాయి. ఈ దశల వారిగా సీఎం గారు ఏమంటారు, మొత్తం ఆర్టీసీ ఎలక్ట్రిక్ చేస్తా అంటే మొత్తం ప్రైవేట్ అవుతాయి. ఇక ఆర్టీసీకి ఇచ్చింది ఏముంది, కార్పొరేట్కి అప్పచెప్పినట్టే, కార్పొరేట్కు కాదనకుండా అప్పచెప్పినట్టు, అప్పనంగా ఇలా ఆరతి పల్లెంలో పెట్టి అప్పచెప్పినట్టు తప్ప ఈ ఆర్టీసీకి ఏమీ మిగలదు. ఆస్తులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధానమో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానమో, ఇప్పుడు ఉప్పల్ వర్క్షాప్ స్థలం, మియాపూర్ వర్క్షాప్ స్థలం, ఇవన్నీ కన్నేసి అవి షిఫ్ట్ కరీంనగర్ చేయాలని, ఇవన్నీ రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ముషిరాబాద్ డిపో ఎప్పుడో ఎన్ఎస్ఆర్ నిజాం ఇచ్చిన స్థలం, నిజాం అది ఇండస్ట్రియల్ ఏరియా, ఆ స్థలం 93 ఏళ్ల కింద నిజాం ఇచ్చిన స్థలం, ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఆ స్థలం డిపో పెట్టుకోవచ్చు. మన బస్ భవన్ పక్కనే ఉన్నది, ఇంకో డిపో స్థలం ఉన్నది, దాదాపు 30 ఎకరాల స్థలం ఉన్నది ఆర్టీసీకి. ఆ స్థలము అంత నిర్వీర్యమై ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలంటే మేము 55 రోజుల సమ్మెకాలంలో దాన్ని ప్రతిఘటించడం వల్ల ఆ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించి ఆగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. గత ప్రభుత్వం చేసే తప్పిదాలే, కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డిది గొప్పతనం ఏముంటుంది, ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ యువకులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, చిన్న సన్న ఉద్యోగాలు, ఒక 10th ఇంటర్ డ్రైవింగ్ స్కిల్ తోటి వచ్చాయి, ఎలక్ట్రికల్ ఇది ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి 8-9 ఈ డీజిల్ మెకానిక్లు, ఎలక్ట్రీషియన్స్, ఇవన్నీ చిన్న ఉద్యోగాలు, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ కాదు, పీజీలు చేసేది కాదు, చిన్న ఉద్యోగాలు, ఒక 30-40 వేల ఉద్యోగాలు కల్పించవచ్చు. ఆర్టీసీ అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అవుట్ సోర్సింగ్ ద్వారా ఏ ఉద్యోగం చేయవద్దు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే చేయాలి. దాంతో ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఆర్టీసీ మెరుగైన సేవలు అందించడానికి ఉంటుంది. 2000 ఖాళీలు, 2500 ఖాళీలు ఉంటాయి తీయాలి. ఇప్పుడు డిపోలు ఒక సిట్టు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక 20 డిపోలు పెట్టవచ్చు, 20 డిపోలు పెట్టవచ్చు. 20 డిపోలు దాదాపుగా 20 డిపోలు తక్కువ కాకుండా ఉంటుంది. తర్వాత పొల్యూషన్ తగ్గితే ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఇస్తే విన్నారా సార్, కిలోమీటర్ వాళ్ళకు పెంచి పోషిస్తున్నాం. ఎలక్ట్రిక్ బస్సులకు కానీ అద్దె బస్సు ఓనర్లు కానీ ఆర్టీసీ కుదేలు కావడానికి హైర్ బస్సులు ఈ ఎలక్ట్రిక్ బస్సులే. అంతే. దీన్ని నివారించాలంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వానికి
ఈ రాష్ట్ర ఆర్టీసీ ప్రభుత్వం రాయాలి కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేట్ తీసుకోవాలి. తెలంగాణ స్టేట్ రోడ్ రవాణా సంస్థ కాబట్టి. అవును. ఈ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు విన్నపం చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసి అవును మీరు చెప్పేది గొప్పగా ఉన్నది, ఈ దేశ సంపద సామాన్యులకు చెందాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు మీకు కూడా పేరు వస్తుంది అని వాళ్ళు కూడా మానవత్వంతో చేస్తే గొప్ప పేరు ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఢిల్లీలో జరిగిన 50 నిర్భయ ఉంటుంది చూడండి, ప్రైవేట్ బస్సులో పోతే అమ్మాయి పరిస్థితి ఏమైంది. రేపు అలా రాబోయే కాలంలో అలాంటి మహిళలకు భద్రత ఉండదు, ఎలాంటి భద్రత ఉండదు, దోపిడీ అవుతుంది. ఇప్పుడు దసరా దీపావళి అప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ ఎట్లా హైర్లు పెంచుకొని టికెట్లు రేట్లు ఎట్లా పెంచుకుంటారు, అన్ని దోపిడీ జరుగుతుంది. కాబట్టి దోపిడీ నివారణ కోసం ఆర్టీసీని పటిష్టపరచాలంటే రేవంత్ రెడ్డి గారు అన్ని కేటగిరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి, ఆయిర్ బస్సులను కూడా మన ఎన్టీ రామారావు గారు జాతీయం చేసినట్టు తీసుకొని అక్కడ ఉన్న సిబ్బందిని కూడా తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించాలి, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలి, మా వేతన సవరణ చేయాలి, 17 పే స్కేలు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు ఇవ్వాలి, 21 పే స్కేల్ ఇవ్వాలని మీ ద్వారా చివరిగా చెప్పండి సార్. ఈ కళాలక్ష్మి అయితే మహాలక్ష్మి పథకము వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకము అదే ఈ ఇబ్బందులు ఏమి ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు కొన్ని బస్సులల్లో ఒకరే డ్రైవర్ ఉంటారు, అతనే టికెట్ కొడతా ఉంటారు. అది నిజంగా ఉన్నది అసలు? ఈ మహాలక్ష్మి పథకంలో జరుగుతూ ఉంటుంది. అది 1 మెన్ సర్వీస్. మహాలక్ష్మి పథకంలో ఇబ్బందులు ఏంటంటే ఫ్రీ అన్నప్పుడు ఏమవుతుందంటే వెనక బస్సు ఉన్నా కానీ ముందు ఏ బస్సు అయితే వస్తే ఆ బస్సు ఎక్కుతారు. ఆ లోడ్ ఏమవుతుందంటే కనీసం ఫుట్బోర్డ్లో కూడా నిలబడలేకుండా ఉన్నంత ప్రయాణికులు ఉంటారు. ఒక దాదాపు 40 సీట్లు, 40 మామూలు ఆర్డినరీకి 42 నుంచి 55 మధ్య ఉంటాయి ఎక్స్ప్రెస్కు. ఈ 50-60 మంది నిలబడి సురక్షితంగా పోవచ్చు. అలాంటిది 3 రేట్లు 180 మంది ఎక్కితే పని భారం పెరుగుతుంది. కండక్టరు నిమిషాలలో స్టేజ్ మారుతుంది. ఆ స్టేజ్ మారినప్పుడు ఆధార్ కార్డు చెక్ చేయలేకపోతాడు. ఆధార్ కార్డు కూడా తెలంగాణ ఆంధ్రయ ఉన్నదా లేదా అని కూడా చూపించాలి, ఆమెదేనా కాదా అని చూడలేం. ఒకవేళ మాట్లాడితే వాళ్ళని చూపించమంటే కూడా చూపించను అనే పరిస్థితి ఉంటుంది. రఫ్గా మాట్లాడతారు. వాళ్ళు పడే బాధలు ఇంత అంత కాదు. తర్వాత ఆడవాళ్ళకి ఇచ్చే టికెట్ మగవాళ్ళకి పోతే ఇది ఫ్రాడ్ కింద డీటెయిల్ తీసుకొని దాదాపు 15,000 నుంచి 2,000 మంది ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళకి కూడా ఇవ్వాలంటున్నాం. వాళ్ళు కూడా పని చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. చిన్న మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు రిమోల్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి. తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు తీయొద్దు. వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు ఏమన్నా ఫ్రాడ్ జరిగింది ఉంటే ఒక 100 రూపాయలు ఫైన్ వేయాలి, కానీ ఉద్యోగం తీయొద్దు. విచారణ జరిపి వెంటనే 2-3 రోజులలో వాళ్ళకు తీయాలి. ఈ రిమోల్ అయినాయంటే దాదాపు 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వాళ్ళని తిప్పించి ఆ కుటుంబాలను నిర్వీర్యం చేసే పరిస్థితి. మహాలక్ష్మితోటి ఏముందంటే 0 టికెట్లతోటి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. 0 టికెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే బస్సుల సంఖ్య తక్కువ ఉన్నది, ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ 0 టికెట్లను అదుపు చేయలేని పరిస్థితి. అందరు ఫ్రీ ఎక్కుతారు, ఎవరిని కాదనలేదు. దింపడానికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, కొట్టినా కొడతారు. అయితే మళ్ళీ ఒకసారి కళ్ళు కూడా ఎందుకు తీసుకుపోవద్దని ఒక ఆమె ధర్నా కూడా చేసింది. కోడి కానీ కళ్ళు కానీ ఇవన్నీ రకరకాల బాధలు సార్, అది చెప్పలేని బాధలు. మనిషికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. వాళ్ళందరితోటి కండక్టర్ల సమన్వయం పాటించి శాంతితోటి డ్యూటీలు చేస్తారు. ఆ కడుపులో ఆసర లేకుండా వాళ్ళ పేగులలో కనీసం ఇంత ఆసర లేకుండా కూడా కష్టపడి పనిచేస్తారు. మీరు చూడండి, ఒక కండక్టర్ డ్రైవర్లు బక్కగా టీబీ పేషెంట్ లాగుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆకలి నిద్ర అనేది కొట్టుమిట్టాడు చూస్తేనే కనబడుతుంది మీకు. ఇవన్నీ చేయాల్సిన మహాలక్ష్మితోటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. బస్సుల సంఖ్యలు పెంచాలి. మహాలక్ష్మికి దానికి ఆధార్ కార్డు బదులు వాళ్ళకి పాసులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు మంత్లీ బస్ పాస్ స్టూడెంట్ కనుక పాస్ ఇచ్చినట్టు మహాలక్ష్మి ఇస్తే అయిపోతుంది. అకౌంట్ ఇస్తే వాళ్ళు తిరగపని మాకు సంబంధం లేదు. అది ఆధార్ కార్డు ఇస్తే మనకు పాస్ ఇచ్చినట్టు, పాస్ ఇచ్చినట్టు 1 మంత్కు లేదా 3 నెలలకు అట్లా ఇచ్చేస్తే వాళ్ళు రెన్యూ చేసుకుంటారు. ఆ రెన్యూ ఖర్చు వాళ్ళు బెదిరిస్తే అయిపోతుంది. ఆ ఫ్రీ పథకంతో ఏమైందంటే ఎక్కువ వచ్చిన అర్హత ఉందా అర్హత లేదా సామాన్యుల నుంచి కూడా 1,00,000 రూపాయలు కూడా అందరూ కూడా చాలామంది అంటారు, ఈ మహాలక్ష్మితోటి మాకు సీట్లు దొరుకుతుంది ఎందుకు పెట్టారు మేము అడిగినామా అని కూడా మహిళలు అనేవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కనీసం ఛార్జీలు లేని వాళ్ళు ఉంటారు. 2 విధాలు ఉంటారు సార్. డబ్బున్న వాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, ఇంకా పేదలు ఉంటారు. కాబట్టి ఎవరి అర్హతను చూసి పెట్టాల్సి ఉండే, కానీ అందరికి పెట్టడం వల్ల ఈ పని భారం పెరిగింది. పని భారం పెట్టడం వల్ల సిబ్బంది మీద
వెయిట్ పడి ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. దానికి తగ్గట్టు మహాలక్ష్మి సిబ్బంది ఈ ఈ స్కీమ్ పెట్టినప్పుడు బస్సుల సంఖ్యను పెంచలేకపోయారు. పెంచకుండా రిక్రూట్మెంట్ చేయకుండా డిపోలు పెంచకుండా బస్సులు కొనియకుండా ఇవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఇవన్నీ అధిగమించాలండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి ఆర్టీసీ సమస్యలను పరిగణనలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, రైట్ రైట్. సో ఇది చూసారా, ముఖ్యంగా ఆర్టీసీ సంస్థ గురించి అయితే ముఖ్యంగా అనేక సమస్యలు, ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా వీటిని అయితే ఇమీడియట్గా ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకోకుండా డైరెక్ట్ ప్రభుత్వంలో ఉద్యోగంలాగా గుర్తించాలి, ఉద్యోగులకు గుర్తించాలి, వేతన సవరణ చేయాలి, హెచ్ఆర్ డిఏలు ఇవన్నీ కల్పించాలా, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలా, రిమోట్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే తీసారో వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఇవన్నిటి సమస్యలు ఎలక్ట్రిక్ సంబంధించి ఏదైతే బస్సులు ఉన్నాయో అదే బస్సులు వాటిని గవర్నమెంట్కి అప్పచెప్పాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాటి వల్ల కూడా నష్టం వాటిల్తా ఉన్నది, కార్పొరేట్లకు డబ్బులు పోతా ఉన్నాయి, వీళ్ళు కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు కట్టుబెడతా ఉన్నారని చెప్పేసి కూడా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మరి సమీక్ష మొన్న ధర్నా చేసినప్పుడు అయితే కొన్ని ఇస్తామని చెప్పేసి మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వేరినా వినతి పత్రాలు ఇచ్చినా సమీక్షిస్తాము, చూస్తాము, చేస్తాము అన్నట్టు కాకుండా వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ సంస్థల విలీనం చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పని భారం పడుతుందని చెప్పేసి వీళ్ళు ప్రధానమైన సమస్య చెప్తా ఉన్నారు ఫస్ట్. సో పని భారం కాకుండా రిక్రూట్మెంట్ చేసి వీళ్ళ పని భారం తగ్గించి కనీసం వీళ్ళను కనీస భద్రత కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం సమీక్ష చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.